హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఓ సరికొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ హారర్ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కదా ఈ వీడియో అనేది మీలా 10 మందికి రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మన దయ్యాల కథలోకి. ఇది 1998లో జరిగిన సంఘటన. కొద్దిగూడెం అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామానికి పక్కనే ఒక పెద్ద అరణ్యం ఉంది. ఆ అడవిని ఎవరు అర్ధరాత్రి తర్వాత దాటే ప్రయత్నం చేయరు. అక్కడ రహస్యంగా ఓ మాంత్రికుడు ఉంటాడని, అతను దయ్యాలతో సంబంధం పెట్టుకుంటాడని గ్రామస్తులు నమ్ముతారు. అతడికి ఎదురైన భయంకరమైన అనుభవం. వీరేష్ అనే యువకుడు పక్కనే ఉన్న పెద్ద పట్టణంలో పని చేసేవాడు. ఒక్కరోజు రాత్రి అతని మిత్రుడు వివాహానికి హాజరు దాదాపు 11 గంటల తర్వాత గ్రామానికి తిరిగి బయలుదేరాడు. అతని ఊరికి వెళ్ళాలంటే అటవీ మార్గం తప్ప మరో దారి లేదు. నేను ఈ ఊహల్ని నమ్మను, ఇలాంటి పిచ్చి మాటల వల్లనే జనాలు భయపడతారు అని అనుకుంటూను నైట్ ల్యాంప్ వెలుగులో బైక్ నడుపుకుంటూ వెళ్ళాడు. అతను అడవిలోకి ప్రవేశించాడు. కొద్ది క్షణాల పాటుకే గాలి ఒక్కసారిగా భారంగా మారింది. చెట్లు కొమ్మలు కలిశాయి, ఆకులు శబ్దం ఇచ్చాయి. అప్పుడే అతనికి అనిపించింది ఎవరో అతన్ని వెంబడిస్తున్నట్టు. ఇదేంటో, ఈ సమయానికి ఇక్కడ ఎవరైనా ఉంటారా అని వెనక్కి తిరిగి చూశాడు. ఎవరు కనిపించలేదు. అతను బైక్ వేగంగా నడిపాడు. కానీ అప్పుడు అతని చెవిలో ఓ స్త్రీ స్వరం వీరేష్ అని గట్టిగా వినిపించింది. రక్తం గడ్డ కట్టినట్టుగా అనిపించింది. తన పేరును అరుస్తున్నదెవరు? బైక్ బ్రేక్ వేసి చుట్టూ చూశాడు. ఎవరు కనిపించలేదు. ఇది నా భ్రమ కావచ్చు అని అనుకుంటున్నాడు. కానీ కాసేపటికే రహస్యంగా ఓ యువతి అటుగా నడుస్తూ కనిపించింది. ఆమె తెల్లటి చీర కట్టుకొని నల్లటి చుండ్రాల జడను వెనుకకు వదిలేసి ఆకాశం వైపు చూస్తూ నడుస్తోంది. అమ్మాయి, ఇంత రాత్రికి ఒంటరిగా నువ్వు ఎక్కడికి అని అతను గట్టిగా కేక వేశాడు. ఆమె మెల్లగా అతని వైపు తిరిగింది. కానీ ఆమెకు ముఖమే లేదు. ఒక శూన్యమైన కప్పు లాంటి ఆకారం మాత్రమే ఉంది. ఒక్కసారిగా ఆమె గట్టిగా కేక పెట్టింది. వీరేష్ గుండె గుబేలుమన్నది. వెంటనే బైక్ స్టార్ట్ చేసి గట్టిగా యాక్సిలరేట్ తిప్పాడు. కానీ బైక్ ముందుకు కదలలేదు. అదే సమయంలో ఆ భయానక ఆకారం గాల్లో తేలుతూ అతని వైపు వచ్చింది. నన్ను మోసం చేసిన వాళ్ళంతా చచ్చిపోతారు అని భయంకరమైన స్వరంతో అరిచింది. వీరేష్ ఒక్కసారిగా శివుడి పేరు చెప్పాడు. వెంటనే ఒక రోదన శబ్దం వినిపించి ఆ దయ్యం కనుమరుగైంది. బైక్ ఒక్కసారిగా స్టార్ట్ అయింది. వీరేష్ ఊరికి చేరుకున్న వెంటనే ఊరి పెద్దల వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు. ఆ ఊరిలో యువతి ప్రేమలో మోసపోయింది. ఆ అడవిలో ఆత్మహత్య చేసుకుందని, అప్పటి నుంచి ఆమె ఆ ప్రాంతంలో తిరుగుతూనే ఉంటుందని ఊరి మనుషులు చెప్పారు. ఆ రోజు తర్వాత వీరేష్ ఆ మార్గంలో మళ్ళీ ఎప్పుడూ ప్రయాణించలేదు. ఈ కథలోని నిజం ఎవరు చెప్పలేరు. కానీ ఆ అడవి, ఆ రహస్య దయ్యం గురించి ఇప్పటికీ ఆ ఊరి పెద్దలు భయంతో చెప్పుకుంటారు. మీరు కూడా అర్ధరాత్రి ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణించేటప్పుడు వెనక్కి చూసుకోవడానికి ముందే 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఎవరో మీ వెనుక నడుస్తూ ఉండొచ్చు.